హోటల్స్లో ఇచ్చే ఇడ్లీ సాంబార్ అంత టేస్టీగా ఇంట్లో ఎందుకు రావడం లేదో చాలామందికి తెలియదు. కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే అదే హోటల్ రుచి ఇంట్లో కూడా చాలా ఈజీగా వస్తుంది. సాంబార్ మాత్రం ఒక్కసారి రుచి చూస్తే ఇంకో 2 ఇడ్లీలు తినాలి అనిపించేలా ఉండాలి. ఆ ఫ్లేవర్, ఆ వాసన, ఆ రుచి అచ్చం హోటల్లో తిన్న ఫీలే రావాలి. ముఖ్యంగా సాంబార్ రుచిగా రావాలంటే ఏ పప్పు ఎంత వేయాలి, ఏ మసాలా వేస్తే ఆ రిచ్ టేస్ట్ వస్తుంది, సాంబార్ మరిగేటప్పుడు ఎలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఫ్లేవర్ బాగా వస్తుందో, తాలింపు వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ క్లియర్గా చూపించాను. అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమవుతాయి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మనం హోటల్స్లో చేసే రుచికరమైన ఇడ్లీ సాంబార్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులో కప్పు నిండుగా కందిపప్పు తీసుకోవాలి. ఈ కందిపప్పు 1/2 కిలో ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 100 గ్రాముల వరకు పెసరపప్పు తీసుకోవాలి. చాలామంది సాంబార్ను కేవలం కందిపప్పుతోనే చేస్తూ ఉంటారు. కానీ కొద్దిగా పెసరపప్పు కూడా వేయడం వల్ల సాంబార్ చాలా కమ్మగా వస్తుంది. ముఖ్యంగా హోటల్లో వచ్చే ఆ రిచ్ టేస్ట్, మంచి టెక్స్చర్ రావడానికి ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ కందిపప్పులో వాటర్ అనేది వేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా కడిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, కొద్దిగా ఇంగువ అనేది వేసుకోవాలి. ఇంగువని మాత్రం స్కిప్ చేయకుండా వేయండి, అప్పుడే పప్పు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఈ పప్పుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. ఈలోపు నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి అది మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని సాంబార్కి కావాల్సిన వెజిటబుల్స్ రెడీ చేసుకుందాం. మీడియం సైజులో ఉండే 3 ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా పొడవుగా చీల్చుకోవాలి. అలాగే ఒక చిన్న క్యారెట్ని కూడా కొంచెం పెద్ద ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలను కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, వీటితో పాటు ఒక 4-5 మునక్కాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. మీకు కావాలంటే సొరకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని రెడీగా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు పప్పును ఉడికించుకుందాం. ఇలా 3 విజిల్స్లో పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం సాంబార్కి కావాల్సిన స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. పప్పులు ఇలా చక్కగా వేగిన తర్వాత 5 నుంచి 6 ఎండుమిర్చీలను ఇలా ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఈ సాంబార్కు ప్రత్యేకంగా కారం వేయాల్సిన అవసరం లేదండి. మనకు కావాల్సినంత కారం మొత్తం ఈ ఎండుమిర్చి నుంచి వస్తుంది. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి అన్నింటినీ మరో నిమిషం పాటు దూరగా వేయించుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్పాలండి. పప్పులు బాగా వేగితేనే మసాలా రుచి బాగుంటుంది. సరిగ్గా వేగపోతే పచ్చివాసన వచ్చే అవకాశం ఉంటుంది. చూసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ముందుగా ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మన మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ మసాలా పేస్ట్ వేసుకోవడం వల్ల మన సాంబార్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది.
చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని సాంబార్ ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఒక 2, 3 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకొని తాలింపు చక్కగా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ కూడా వేసి ఈ తాలింపుని ఎంత బాగా వేగితే మన సాంబార్ ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఈ వెజిటేబుల్స్కి ఆయిల్ బాగా పట్టేలాగా ఇలా చక్కగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసి చక్కగా ఈ ఉప్పు, పసుపు, వెజిటేబుల్స్ బాగా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ మరో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల వెజిటేబుల్స్కి మంచి రుచి వస్తుంది. ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ వెజిటేబుల్స్లో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వడగట్టి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. సుమారు 50 గ్రాముల వరకు ఉంటుంది. హోటల్లో చేసే ఇడ్లీ సాంబార్లో మాత్రం బెల్లం అనేది కంపల్సరీగా వేస్తారు. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వేసుకుంటే మాత్రం రుచి చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అనేది ఇలా 50% ఉడికిన తర్వాత మనం ముందుగానే సాంబార్ మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా మొత్తాన్ని వేసుకొని అలాగే ఆ మిక్సీ జార్లోనే మరొక గ్లాస్ వరకు వాటర్ని వేసి తొలుపుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా సాంబార్ మసాలా మొత్తం వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు మన పప్పు కూడా చక్కగా ఇలా ఉడికిపోయి ఉంటుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల సాంబార్ చాలా క్రీమీగా చిక్కగా వస్తుంది. పప్పు కూడా సాంబార్లో బాగా కలిసిపోతుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సాంబార్లో వేసుకోవాలి. ఇలా పప్పు అంతా సాంబార్లో వేసుకున్నాం కదా, ఈ పప్పు మొత్తం సాంబార్లో బాగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకొని సాంబార్కి తగినన్ని వాటర్ కూడా వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మన సాంబార్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఉడికేసరికి సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇలా చిక్కగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి ఉప్పు అనేది చూసుకొని సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే ఇంకొంచెం వేసుకోవాలి. ఇప్పుడు 5 నుంచి 10 నిమిషాల పాటు చక్కగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్పాలండి. సాంబార్ ఎంత బాగా మరిగితే రుచి కూడా అంత బాగా వస్తుంది. కానీ ఈ టైంలో ఒక చిన్న జాగ్రత్త మాత్రం తప్పకుండా తీసుకోవాలి. చూడండి, సాంబార్ పైన ఈ తెటలా కనిపిస్తుంది కదా, ఈ తేట పొంగిపోకుండా బయటికి వెళ్ళిపోకుండా మధ్య మధ్యలో దగ్గరుండి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. సాంబార్లో కానివ్వండి, రసంలో కానివ్వండి, పప్పుచారులో కానివ్వండి, ఈ పైన తేట అనేది పొంగిపోతే టేస్ట్ అనేది అంతగా బాగుండదు. రుచి కూడా ముందులా ఉండదండి. ఇప్పుడు చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ టైంలో వచ్చే ఫ్లేవర్ అయితే నిజంగా అద్భుతంగా ఉంటుందండి. ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుంది. అచ్చం హోటల్లో ఇచ్చే సాంబార్లా వచ్చే అదే కమ్మని వాసన వస్తుంది. మన సాంబార్ ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా రెడీ అయిందో అచ్చం హోటల్లో సర్వ్ చేసినట్లే కనిపిస్తుంది కదా. చూస్తుంటేనే వెంటనే చేసుకొని తినాలి అనిపిస్తుంది కదా. నిజం చెప్పాలంటే నాకైతే ఇప్పుడు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇడ్లీ ప్రిపరేషన్ చూద్దాం. చూడండి, మన ఇడ్లీ బ్యాటర్ ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో. ఈ వేడి వేడి ఇడ్లీలతో పాటు సాంబార్ తింటుంటే ఆహా, ఆ కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఇడ్లీ బ్యాటర్ రెసిపీ నేను ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేశానండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే అక్కడ చూసేయండి. చూడండి, మన ఇడ్లీలు అనేవి ఎంత సాఫ్ట్గా కనిపిస్తున్నాయో, ఎంత ప్లఫీగా ఉన్నాయో చూడండి. ఇలా 2 వేలతో తుంచే విధంగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇలా వేడి ఇడ్లీల పైన ఇలా సాంబార్ పోసుకొని తింటుంటే వేరే చట్నీ కూడా అవసరం లేదండి. అంత కమ్మగా అంత రుచిగా ఉంటుంది. హోటల్కి వెళ్ళి తిన్న ఫీలింగ్ కంటే కూడా ఇంట్లో చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఈ సాంబార్ ఇడ్లీతోనే కాదండి, దోశ, వడ, ఉప్మా దేంతో తిన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో
కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ చేయండి. అలాగే మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి, వీలైతే ఒకసారి చూసేయండి. అలాగే ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.